బర్త్డే కేక్స్ మీద ఇలాంటి క్రాకర్స్ అయితే అస్సలు వెలిగించద్దు. ఇలాంటి క్రాకర్స్ ని కేక్ మీద పెట్టి వెలిగించడం వల్ల ఆ మందంతా కూడా కాలి చుట్టుపక్కల ఉన్న కేక్ మీద అయితే పడిపోతుంది. అందుకే నేను ఆ క్రాకర్ ని అయితే అట్టుపండుకైతే గుచ్చేసాను. వెలిగించిన తర్వాత మళ్ళీ కేక్ మీద ఏమైనా పడుతుందేమోనని దూరంగా అయితే జరిపేశాను. మా పాప 5th బర్త్డే జరుపుకుంటుంది. మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఉండాలి. మన జీవితాన్నే మార్చేసి మన లైఫ్ తోనే 2020 మ్యాచ్ ఆడుకుంది కదా ఇయర్. అదేనండి 2020 ఇయర్ లో అయితే మా పాప పుట్టిందనమాట. బర్త్డే రోజు మా పాపకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే చాలా ఇష్టం. ఒక 6 months బ్యాక్ అయితే ఈ గిఫ్ట్ కావాలని చెప్పి ఎప్పుడో అడిగింది, కానీ కొనడం కుదరలేదు. తన బర్త్డే కి అయితే నేను ప్లాన్ చేసి ఒక స్పీకర్ ను ఒక మైక్ సెట్ తీసుకున్నాను. అది నాకు ఒక 450 రూపీస్ అయితే పడింది. ఈ గిఫ్ట్ అయితే తనకు చాలా బాగా నచ్చింది. అసలు 2 days అయితే దాన్ని అస్సలు వదలలేదు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా మన లైఫ్ లో ఎప్పటికీ గుర్తుంటాయి. మీరైతే బర్త్డేస్ ని క్యాలెండర్ లో డేట్ ప్రకారం చేసుకుంటారా లేదంటే తిథుల ప్రకారం చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా అంచనా అయితే తిథుల ప్రకారం కన్నా క్యాలెండర్ లో ఉన్న డేట్ ప్రకారం చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది అనుకుంటున్నారు. పేరెంట్స్ గా ఉండి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏం చెప్పకుండానే ఎవరైనా అక్షంతలు వేయగానే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకుంటుంటే భలే ముచ్చట అనిపిస్తుంది.